యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. I bring greetings to you all in Jesus Christ's name. దేవుడు మిమ్మలను ఈ దినాల్లో ఉన్నతంగా దేవుడు దీవించబోతున్నాడు. During these times God is going to bless you all abundantly. ఒకనొకప్పుడు మీరు ఏడ్చారు, దుఃఖించారు, బాధపడ్డారు. Once upon a time you cried, you were in pain and you were in tribulation. ఇప్పుడు మీరు దేవుని ఆశీర్వాదాన్ని పొందడానికి సమయమై ఉంది. Now this is a time to receive the blessing of God. కృపలో, ప్రేమలో, ఆయన సన్నిధిలో మీరు అభివృద్ధి చెందబోతున్నారు. You are going to increase in the grace and the love in the presence of God. కీర్తన 37:4-5 బట్టి మీ హృదయ వాంఛను దేవుడు తీర్చబోతున్నాడు. According to Psalm 37:4-5, God is going to fulfill your heart's desires. మీ దుఃఖ దినాలన్నీ సమాప్తం కాబోతున్నాయి. All your days of sorrow are going to end. మీ అడ్డన్ని దేవుడు తొలగించబోతున్నాడు. God is going to remove all obstacles before you. ఫైనాన్షియల్ గా దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. God is going to bless you financially. కృపా క్షేమములే మీ వెంట రాబోతున్నాయి. Goodness and the mercy of God is going to come all your way. మీ ఇల్లును దేవుడు కట్టించబోతున్నాడు. God is going to build your house. ఇది ప్రవచన వాక్కు. This is the prophecy of God. మీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. God is going to build your family. పడిపోయిన మీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టబోతున్నాడు. God is going to build your spiritual life which has been fallen. పడిపోయిన మీ బలిపీఠాన్ని తిరిగి కట్టబోతున్నాడు. God is going to rebuild the altar that is fallen. ఇదివరకు కని విని ఎరుగని ఆశీర్వాదం మీ జీవితంలో ప్రవహించబోతున్నాయి. The unusual blessing of God which you have never seen in your life is going to overflow in your life. మీ దుఃఖ దినాలన్నీ దేవుడు తొలగించడం వలన మీరు దుప్పి వలె గంతులు వేయబోతున్నారు. Because God is going to remove all your sorrows in your life, you are going to jump like a deer. బాధపడవద్దు. Do not be worried. మరలా నేను చెప్తున్నాను, Again I say, మీ జీవితంలో నష్టపోయినవన్నీ దేవుడు మీకు తిరిగి ఇస్తాడు. what all you have lost, God is going to give you back. ఆత్మీయంగా, భౌతికంగా మీ జీవితంలో నష్టపోయినవన్నీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. What all you have lost spiritually, physically, God is going to give them all back. అద్భుతాలు వెంబడి అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. God is going to do miracles after miracles. కీర్తన 89, 20, 21, 22 సాక్షాత్తుగా మీ జీవితంలో నెరవేర్చబడబోతుంది. And 100% Psalm 89, 20, 21 is going to be fulfilled in your life. దేవుడు ఎలాగ మీ కార్యాన్ని మార్చబోతున్నాడో చూడబోతున్నారు. You're going to see how God is going to turn and transform things in your life. ఫైనాన్షియల్ గా దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. Financially God is going to do a miracle. హల్లెలూయా. ఆర్థికంగా ఏదైతే పోగొట్టుకున్నారో అవన్నీ దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. What all you have lost financially, God is going to give them back. ఆకాశ వాకిట్లు మీ కొరకు తెరవబడబోతుంది. And the heavens doors are going to be open for you. థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క అభిషేకం మీ మీద అధికంగా పోతున్నాయి. And the anointing of God upon you is going to increase. మీ జీవితమే దేవుని నామానికి మహిమార్థం కాబోతున్నాయి. Your life is going to remain as a glory for God. హల్లెలూయా. Hallelujah. దేవుని చేత మీరు బహుగా ఆశీర్వదించబడబోతున్నారు. You are going to be abundantly blessed by God. ఇర్మియా గ్రంథం 17:7 వాగ్దానం చేస్తున్నాడు. God is promising from Jeremiah chapter 17 and verse 7. హల్లెలూయా. Hallelujah. దేవుని చేత దీవించబడే సమయాసన్నమైంది. The time has come near to be blessed by God. ఎవరైతే మిమ్మల్ని అవమానపరిచి నిందించి బాధపడ్డారో వాళ్ళ మధ్యలో మీ తల పైకెత్తుకులాగా దేవుడు చేయబోతున్నాడు. And amidst whom you were ashamed and blamed, God is going to raise your head among them. నీ యొక్క అవమానానికి నిందకు బదులుగా రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. And for your shame and blame, God is going to give a double portion blessing. మీ యవన బిడ్డల జీవితంలో అద్భుతాన్ని చూడబోతున్నారు. In the life of your youngsters, you're going to see a miracle. వారి జీవితం ధన్యకరంగా మారబోతుంది. Their life is going to turn into a blessing. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. Now at this time let's pray. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, Our dear faithful heavenly Father, నీకు వందనాలు ప్రభువా. we thank you Lord. వాక్యం వినబోతున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. Those who are going to listen to the word, bless each and every one Lord. ఆరాధించే భాగ్యంగా ఇచ్చేయండి. Give them the grace to worship you Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus name we pray and ask Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. Hallelujah. ఈ సమయంలో నేను రచించిన ఒక పాటను మనం విని ప్రభువును మహిమపరచబోతున్నాం. Now at this time you're going to listen to a song and glorify
glorify God which has been composed by me. హల్లెలూయా. Hallelujah. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God alone. హల్లెలూయా. Hallelujah. కొన్ని సాక్ష్యాలు కూడా మనం వినబోతున్నాం. You're going to listen to some testimonies as ఆయా well. మీటింగ్ లో దేవుడు ఈ దీన దాసుల ద్వారా జరిగిన అద్భుతాలు సూచకలు మహత్కార్యాన్ని సాక్ష్యాల రూపంలో మీకు వినిపించబోతున్నాం. What all the miracles God has performed in different meetings through this humble man of God, you're going to listen as testimonies. హల్లెలూయా. Hallelujah. సాక్ష్యాల ద్వారా దేవుని నామం మహిమపరచబడింది నమ్ముతున్నాం. I truly believe that the name of the Lord is glorified by these testimonies. హల్లెలూయా. Hallelujah. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. ఏమై ఉన్నాను నీ కృప వలనేనయ్యా, ఎన్ని జరిగినా ఏమి జరిగినా కృప వలనేనయ్యా. బలహీన సమయంలో కృప చాలంటివి, బలహీన సమయంలో నీ కృప చాలంటివి. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను బ్రతుకుటయే ఉనికి కలిగి ఉండుట కృప వలనే యేసయ్యా నన్ను బలపరచు. నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా, నేను కలిగినవన్నీ కృపయే ఇచ్చెనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమి లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. నన్ను పిలిచింది నీ కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నన్ను పిలిచింది నీ కృప
కృపయే యేసయ్యా, సేవలో వాడబడుట కృపయే యేసయ్యా. నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా, నీ కృపయే లేకుంటేనే జీవించలేనయ్యా. కృపయే 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 నాకు చాలయ్యా, నీ కృపయే 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 నాకు చాలయ్యా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఏమీ లేదు నాయందు యేసయ్యా, నీ కృప మాత్రమే ఉంది నా ప్రియుడా. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునికి మేనిఫెస్టేషన్ చూడాలని ఆశపడుతున్నాను. దేవునికి ఆత్మ కార్యాన్ని ఈ స్థలంలో చూడాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకము ఈ రాత్రి కుమ్మరించబడాలని కోరుతున్నాను. దేవునికి మహిమ ఈ రాత్రి మన మధ్యకి రావాలని కోరుతున్నాను. అందరూ చేతుల పైకెత్తి ఒక్కసారి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకి వచ్చేలాగా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానించండి. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామం సుందరమైన నామం, యేసు నామం ఉన్నతమైన నామం, యేసు నామం పరిశుద్ధమైన నామం, యేసు నామం శక్తిగల నామం. ఈ రాత్రి మనం అందరం కలిసి యేసు అందాం అనండి. యేసు ఒక్కడే మహిమ పొందని యోగ్యుడు, యేసు ఒక్కడికే మహిమ కలుగునగాక, యేసు ఒక్కడే స్తుతించబడునుగాక. అందరూ కలిసి యేసు యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు ఎటువంటి మంత్ర ప్రయోగాలైనా, ఎటువంటి దురాత్మలైనా, ఎటువంటి చీకటి శక్తులైనా ఈ రాత్రి విడిచి వెళ్ళిపోవాల్సిందే. అంధకార శక్తులు పారిపోవాల్సిందే, మంత్ర ప్రయోగాలు పారిపోవాల్సిందే. మనం యేసు యేసనగా కొంచెమందిలో దురాత్మ విడిచి వెళ్ళబోతున్నాయి, కొంచెమందికి స్వస్థత జరగబోతున్నాయి, కొంచెమందికి అద్భుతం జరగబోతున్నాయి. కమాన్ యేసు 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 గట్టిగా యేసు జీసస్. కమ్ అవుట్, రా రా బయటికి, రా బయటికి, రా బయటికి. సర్పమా యేసు నామములో బయటికి రా. సర్పపు ఆత్మ రా బయటికి, సర్పపు ఆత్మ రా బయటికి. మంత్ర ప్రకటన యేసు నామములో బయటికి రా, రా బయటికి ఇప్పుడే. కమ్ అవుట్, కమ్ అవుట్. యేసు నామములో బయటికి రా. అపవిత్రాత్మలారా రా బయటికి, విభచార దేవులారా బయటికి రా, దురాత్మలారా బయటికి రా. యేసు నామములో రోగానికి దురాత్మ రా బయటికి రా. చనిపోవడానికి ప్రేరేపించే దురాత్మ, సూసైడ్ చేసుకోవడానికి ప్రేరేపించే దురాత్మ, చనిపోని ప్రేరేపించే దురాత్మ రా బయటికి యేసు నామములో. యేసు 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 యేసు. అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ అభిషేకం కుమరించబడుతున్నాయి. పొందుకో, పొందుకో. దేవునికి అభిషేకం, దేవునికి అభిషేకం. థ్యాంక్ యూ లార్డ్. ఎవరెవరిలో దురాత్మలు ఉన్నాయప్పుడు వెళ్ళిపోతాయి, మంత్ర ప్రగలని వెళ్ళిపోతాయి, చీకటి శక్తులని వెళ్ళిపోతాయి, అంధకార శక్తులని వెళ్ళిపోతాయి, దురాత్మ శక్తులని వెళ్ళిపోతాయి. రా బయటికి ఇప్పుడే. యేసు 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 జీసస్ యేసు 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 గట్టిగా యేసు 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 జీసస్ యేసు యేసు నామం, యేసు నామములో, యేసు నామం, యేసు నామం సుందర నామం, సుందర నామం, యేసు నామం, యేసు నామం గొప్ప నామం, గొప్ప నామం, గొప్ప నామం, గొప్ప నామం. యేసు 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 యేసు. ఓ గట్టిగా చప్పట్లు కొడుతూ రా దురాత్మలారా విడిచి వెళ్ళిపో, విడిచి వెళ్ళిపో, వెళ్ళిపో. పో పో యేసు నామములో, యేసు నామములో వెళ్ళిపో.
యేసు నామములో వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. నోరు తెరవండి. యేసు. మీరు అంటా ఉండాలి, యేసు, యేసు నామములో విడిచి వెళ్ళిపో. అధికారం కలిగిన యేసు నామములో ఫైర్. రా బయటికి. థాంక్యూ లార్డ్. బెడ్ షీట్, బ్రింగ్ ద బెడ్ షీట్స్. యేసు నామములో బయటికి రా. యేసు, 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 యేసు. ఇంకా ఎవరెవరు లేక దురాత్మలు ఇంకా ఉన్నాయి, ఇంకా ఇంకా ఉన్నాయి. కొందరు దురాత్మలు ఉన్నాయి. ఈరోజు రాత్రి విడుదల పొందాల్సిందే. అధికారం కలిగిన యేసు నామములో యవనస్తులు బట్టి పీడించే దురాత్మలారా రా బయటికి. చనిపోవడానికి ప్రేరేపించే దురాత్మలారా రా బయటికి. చేతబడి శక్తులారా కమ్ అవుట్. యేసు నామములో బయటికి రా, రా బయటికి. చేతబడి శక్తులు, జెజబెల్ ఆత్మ, మంత్ర ప్రయోగాలు రా బయటికి. కమాన్, కమాన్. యేసు, 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 జీసస్, 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 యేసు, యేసు, జీసస్. కమ్ అవుట్. రా బయటికి. పితరులు, పితరులు, పితరుల ద్వారా వచ్చిన దురాత్మలారా రా బయటికి. చేతబడి శక్తులారా రా బయటికి. మంత్ర ప్రయోగాలారా రా బయటికి. ఆకాశమైన దురాత్మలారా రా బయటికి. యేసు, 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 జీసస్, 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 జీసస్. ఇంకా ముగ్గురు రా బయటికి. యేసు ఒక అగ్ని దిగుతున్నాయి. పరిశుద్ధాత్మ అగ్ని. ఫైర్, ఫైర్. యేసు. ప్రార్థన చేయకుండా, ఆరాధన చేయకుండా, దేవుని మీద ప్రేమ లేకుండా బంధించుచున్న దురాత్మలారా రా బయటికి. యేసు నామములో. యేసు, 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 జీసస్, యేసు, 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 యేసు. ఆత్మ మండలంలో ఏదో జరుగుతున్నాయి. ఇక్కడ ఏదో జరుగుతున్నాయి. ఒక దేవదూత వచ్చి అందరి కట్టెలు విప్పడతని చూస్తున్నాను. ఇక్కడ దర్శనం చూస్తున్నాడు. యేసు నామములో దేవదూతలు పంపించబడి, థాంక్యూ లార్డ్, దురాత్మ శక్తులు వెళ్ళిపోతున్నాయి. దేవదూతలు వచ్చి కట్టెలు విప్పుతున్నారు. కమాన్ దేవదూతలారా యేసు నామములో దిగండి. సెయింట్ మేరీస్ హై స్కూల్ గ్రౌండ్ కి దిగండి యేసు నామములో. ఖమ్మముకు రండి యేసు నామములో. కమాన్. యేసు, 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 జీసస్, జీసస్. విడుదల, విడుదల, విడుదల. మాకు విడుదల, 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 విడుదల. మాకు విడుదల, విడుదల, విడుదల. యేసు ద్వారా విడుదల, ఆత్మ ద్వారా విడుదల. కమాన్. యేసు ద్వారా విడుదల, ఆత్మ ద్వారా విడుదల. వాక్య ద్వారా విడుదల, యేసు నామం ద్వారా విడుదల. విడుదల, విడుదల, విడుదల. కమాన్. యేసు, విడుదల, 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 విడుదల. మాకు విడుదల, విడుదల, విడుదల. గట్టిగా
సౌండ్ సరిపోదు, ఇంకా గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి అందరు చేతులు తెచ్చండి. ఎవరు కూర్చోవద్దు ప్లీజ్. 2 minutes అందరు చేతులు తెచ్చండి. కొన్ని రోగాలు కల కారణం దురాత్మ బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఎవరైతే విడుదల పొందారో మీరు ఎవరు బయటికి లేచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలా. కొన్ని రోగాలు కల కారణం దెయ్యాలని బైబిల్లో రాయబడి ఉంది. అందుకొరకే చెవిటి మూగ వాళ్ళని తీసుకొచ్చినప్పుడు యేసయ్య దెయ్యాలు వెళ్ళగొట్టాడు. ఒక గుడ్డి మూగను తీసుకొచ్చినప్పుడు, గుడ్డి చెవిని తీసుకొచ్చినప్పుడు దెయ్యమా వెళ్ళిపోమన్నాడు. వెంటనే ఆ గుడ్డివాడికి చూపు వచ్చాయి, ఆ చెవిటి వాడికి వినికిడి శక్తి వచ్చింది. ఈ రాత్రి కొన్ని రోగాల కారణం దెయ్యాలు. ఆ క్రమంలో ఈరోజు యేసు నామములో మనం ఉచ్చరించబోతుండగా స్వస్థత జరగబోతున్నాయి, అద్భుతం జరగబోతున్నాయి. యేసు ఇంకా సజీవుడని రూఢిపరచడానికి ఇది ఒక మార్గమై ఉంది. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్వస్థత ఎవరైతే దేవుడు సాధనంగా వందన కింద నిలబడ్డాడో వారు కాదు మహిమ, దేవాది దేవునికే మహిమ కలుగుతాయి. దేవుడే ఘనత పొందుతాడు. నమ్ముతున్న వాళ్ళందరూ 2 చేతుల పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలా చేతులు తెచ్చండి. వినికిడి శక్తి లేని వాళ్ళు, మూగవాళ్ళు, కళ్ళు కానరాని వాళ్ళు ఒక్కసారి చేతులు ఎత్తండి. పక్క వాళ్ళు ఎత్తమనండి. అందరు ఎత్తవద్దు, దయచేసి అందరు ఎత్తవద్దు. పక్క వాళ్ళు చెప్పండి, అందరు ఎత్తవద్దు. చెవిటి వాళ్ళు, మూగ వాలంటీర్స్ ఎవరైతే చేతులు ఎత్తుతున్నారో వాళ్ళ దగ్గర నిలబడండి. ఇప్పుడు ఏం చేయవద్దు, నేను యేసు ఉచ్చరించి దేవుని నామాన్ని స్తుతించగానే అప్పుడు వెళ్ళి పరీక్షించండి. ఖచ్చితంగా మూగ వాళ్ళైతే అమ్మ నాన్న యేసు అని మాట్లాడడానికి స్టార్ట్ చేస్తారు. చెవిటి వాళ్ళైతే యేసు నామములో వినికిడి శక్తి వస్తాయి. దేవుడు అద్భుతంగా స్వస్థపరచబోతున్నాడు, అద్భుతంగా బాగు చేయబోతున్నాడు. యేసు నామానికి ఏ రోగమైనా వంగాల్సిందే, ఏ రోగ నామమైనా యేసు నామానికి వంగాల్సిందే. చెవిటి వాళ్ళు, మూగ వాళ్ళు, కళ్ళు కనపడలేని వాళ్ళ చేతులు ఎత్తండి. చిన్న అక్షరాలు కనపడలేదు, లేకపోతే దూరదృష్టి కనపడలేదు, లేకపోతే నాకు పూర్తిగా కనపడలేదు అన్నవాళ్ళు, వాలంటీర్స్ ఇంకా కొంచెం మంది వెళ్తే మంచిది. చేతులు ఎత్తిన వాళ్ళ దగ్గర నిలబడండి. త్వరగా ఫాస్ట్గా ఒక్కొక్కరి దగ్గర నిలబడాలా. అధికారం కలిగిన యేసు నామములో చెవిటి మూగ గుడ్డి దయ్యమా యేసు నామములో ఇప్పుడే విడిచి పమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే విడిచి పమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో 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 ఇప్పుడే విడిచి పమని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో ఇప్పుడే వినికిడి శక్తి వచ్చిన గాక. యేసు నామములో ఇప్పుడే మాట వచ్చిన గాక. ఎఫెతా యేసు నామములో తెరవబడు, 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 యేసు నామములో తెరవబడు. ఇప్పుడే కంటిలో ఉన్న పొరలు యేసు నామములో ఇప్పుడే పడిపోనుగాక. కళ్ళు యేసు నామములో తెరవబడుగాక. 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 ఇప్పుడే విడుదల కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. చెప్పండి, యేసు పొందిన దెబ్బల ద్వారా స్వస్థత పొందుకున్నాం. చేతులెత్తిన వాళ్ళు పరీక్షించండి. ఇప్పుడు చెవిటి వాళ్ళైతే ఇప్పుడు చూడండి, నా మాట వినపడుతుంది. ఆ మూగమ్మాయిని దేవుడు స్వస్థపరిచాడు. అమ్మ నాన్న యేసుని మాట్లాడించండి. ఆ మూగమ్మాయి బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి. హల్లెలూయా. చూడండి, కళ్ళు అయితే చిన్న చిన్నలు కనపడకపోతే ఇప్పుడు బైబిల్ తీసి చదవండి. దూరదృష్టి కనపడకపోతే తేట కనపడుతుంది. చూడండి, చెవిటి వాళ్ళకి నా మాట వినపడుతుందో, అయ్యగారి మాట వినపడుతుందో అని అడగండి. మూగ వాళ్ళైతే అమ్మ నాన్న యేసుని మాట్లాడించండి. కమాన్, మాట్లాడించండి. మాట్లాడితే ముందుకు తీసుకుని రండి. నేను ఆశీర్వదించి ప్రార్థన చేస్తా. మరలా ఎప్పుడు వాళ్ళకు రోగాలు రాదు. నేను దర్శనంలో చూస్తాను, యేసు యేసు అని ప్రార్థన చేయగా యేసు ప్రభు వచ్చి నోటిలో చేపట్టినట్టుగా, చెవుల్లో చేపట్టినట్టుగా దర్శనంలో చూస్తాను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. త్వరగా త్వరగా త్వరగా, మనకు టైం లేదు ఈ రాత్రి. పైకి
హల్లెలూయా. పరీక్షించండి, 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 పరీక్షించండి. హల్లెలూయా. త్వరగా పరీక్షించండి. ఎవరైనా అందరూ లేచబడండి ప్లీజ్. ఒక్క నిమిషం అక్కడ కూర్చున్న వాళ్ళు వెనకాల ప్లీజ్ లేచి నిలబడండి. మీరు అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి నిలబడండి. ఇక్కడ ఎవరు వెళ్ళకూడదు బాబు, కూర్చో. అక్కడ లేచి నిలబడండి. ఇంకా స్వస్థత పొందిన వాళ్ళు వాలంటీర్స్ తీసుకుని రండి. ఎవరికైనా వాకర్తో వచ్చి ఉంటే, ఎవరైనా వాకర్తో వచ్చి ఉంటే యేసు నామములో ఇప్పుడే వాకర్ వదిలిపెట్టినాడు అవ్వండి. కుంటి వాళ్ళారా యేసు నామములో అధికారం స్వస్థత పొందిన వాళ్ళు పైకి తీసుకొచ్చండి. అధికారం కలిగిన యేసు నామములో ఇప్పుడే లేచి నడవండి, లేచి నడవండి. అధికారం కలిగిన యేసు నామములో. ఎవరైనా పక్షవాదం వచ్చి చేతులెత్తకపోతే, పక్షవాదం వచ్చి చేతులెత్తకపోతే యేసు నామములో ఇప్పుడే పక్షవాదం నుండి మీకు స్వస్థత వచ్చిన గాక. యేసు నామములో పక్షవాదం నుండి స్వస్థత, 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 యేసు నామములో పక్షవాదం నుండి స్వస్థత. పక్షవాదం కలిగిన వాళ్ళు చేతులు పైకెత్తిన వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. పక్షవాదం వచ్చి చేతులు ఎత్తిన వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. పైకి ఎత్తలేని వాళ్ళు, పక్షవాదం వచ్చి చేతుల పైకి ఎత్తలేని వాళ్ళు. అమ్మ మీరు ముందు ఎత్తలేవా? ముందు ఎత్తలేని వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. వాలంటీర్స్ పరీక్షించండి త్వరగా. ముందు ఎత్తలేని వాళ్ళు, పక్షవాదం వచ్చి ముందు చేతుల పైకి ఎత్తలేని వాళ్ళు ఇప్పుడు ఎత్తండి. ఎత్తండి ఇప్పుడు, కమాన్ ఎత్తండి. వాలంటీర్స్ పరీక్షించండి. వాకర్తో వచ్చిన వాళ్ళు వాకర్లో కొన్ని నడవండి, నడవండి ఇప్పుడు. హల్లెలూయా. వాకర్తో వచ్చిన వాళ్ళు గడ్డలు, ఎవరెవరు గడ్డలు ఉన్నాయి, కడుపులో ఛాతీలో గడ్డలు ఉన్నాయి, క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి వాళ్ళు, కడుపులో గడ్డలు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి ఇప్పుడే. గడ్డలు ఉన్న వాళ్ళు వాళ్ళు వాలంటీర్స్ చూడండి, చేతులు ఎత్తండి త్వరగా, టైం లేదు. యేసు నామములో ఇప్పుడే నీ గడ్డలు కరిగిపోనుగాక. ఆ గ్రీన్ కలర్ చీర ఇప్పుడే దేవునికి శక్తిని తాకుతున్నాయి. Be healed in the name of Jesus. 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 పరీక్షించమ్మా ఆ గ్రీన్ కలర్ వాలంటీర్. దేవుడు స్వస్థపరిచాడు. అమ్మా పరీక్షించండి. ఆ చేతులు ఎత్తున్నావుడా దేవుడిని స్వస్థపరిచాను అంటున్నాడు. ముందుకు రా, పైకి రా, నిన్ను ఆశీర్వదించి ప్రార్థన చేయాలి. త్వరగా ముందుకు రా. హల్లెలూయా. కమాన్ వందనాలు చెప్తాం దేవుడికి. అందరు లేచి నిలబడి స్వస్థత పొందిన వాళ్ళని ముందుకు రప్పించండి. ఓ వందనాలు వందనాలు యేసు స్వామి వందనాలు. బ్యాడ్ సౌండ్. వందనాలు వందనాలు యేసు స్వామి వందనాలు. హల్లెలూయా. నా వాక్యమైనా ఇతరుల వాక్యమైనా మీరు యూట్యూబ్లో టీవీలో వినవచ్చు, కానీ ఇలా అందరు సమూహంగా కలిసి ఆరాధన చేయటం యూట్యూబ్లో కుదరదు. కాబట్టి ఆరాధన చేయటం తప్పు కాదు. డోంట్ థింక్ దట్ ఇట్స్ ఎ వేస్టింగ్ టైం. వీఆర్ వర్షిపింగ్ గాడ్. దేవుడు మనల్ని పుట్టించిన ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాం. అందరు చేతుల పైకెత్తే. కమ్ ఆన్, కమ్ ఆన్. వందనాలు వందనాలు ఓహో డాడీ. దేవాది దేవునికి వందనాలు. హల్లెలూయా. ఇంగ్లీష్ పాటలో ఇట్లా మనం ఆరాధన చేయలేము. మన ఇండియన్స్కి మాత్రమే దేవుడు ఈ కృప ఇచ్చాడు. హల్లెలూయా. విలేజ్ స్టైల్లో
గ్రామీణ స్టైల్లో పాడటానికి. ఇంగ్లీష్ పాటలో వెస్టర్న్ స్టైల్లో ఇది రాదు ఇంకా. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి గట్టి. ఎవరెవరు ఇంకా దావీదులు ఉన్నారు? దావీదు భార్యలు వద్దు, దావీదు భార్య లాంటి వాళ్ళు వద్దు, దావీదు అందరి చేతులు ఎత్తే. ఓ కొంతమంది ఆడ దావీదులు కూడా ఉన్నారు. కమా సైతానా, నీ పని అయిపోయింది, నీ పని అయిపోయింది. చూడండి దురాత్మలు. ఓ వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు. యేసు స్వామి వందనాలు. పాపాన్ని క్షమించావు, వందనాలు. పరిశుద్ధ పరిచావు, వందనాలు. అభిషేకమిచ్చి నడిపించావు, ఇక్కడ నేను కాదు, స్టీఫెన్సన్ గారు కాదు, ఇంకొకరు కాదు, యేసయ్య మాత్రమే మహిమపరచబడుతున్నాడు. అందరిలా పైకి పడ్డాడు చేతులు. యేసునామం. వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు 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 యేసు స్వామి, వందనాలు 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 శతకోటి వందనాలు 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 శతకోటి వందనాలు. హల్లెలూయా. నీ పేరేంటి? హరిబాబు. హరిబాబు. ఎన్ని సంవత్సరానికి చెవుడు ఉంది? చిన్నప్పుడు నుండే, పుట్టినప్పుడు నుండా? ఇప్పుడు నా మాట వినపడుతుందా? అడుగురు. యేసు యేసు నన్ను నన్ను స్వస్థపరిచాడు. స్వస్థపరిచాడు. నీ పేరేంటి? హరిబాబు. నా పేరేంటి? సామోస్. సోము కాదురా, థామస్. సోము అక్కడ ఉన్నాడు, బయట ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కమ్ ఆన్. వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు. వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు 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 శతకోటి వందనాలు వందనాలు శతకోటి వందనాలు. ఆరాధన ఆరాధన స్తుతి, ఆరాధన 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 ఆరాధన. అయ్యా నీ పేరేంటి? నా పేరు రామారావు అండి. ఎన్ని సంవత్సరాలు కాలు చేతులు పని చేయట్లేదు? 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు నీకు నువ్వే నడుస్తున్నావా? చేతులు పని చేస్తుందా? చేతుల పైకెత్తు. ముందు పక్షవాదం వచ్చి చేతులు ఎత్తలేని వాడు, నడవలేని వాడు ఇప్పుడు నడుస్తున్నాడు. నడవ, నడవయ్యా. Come on, come on! Hey, hey! Yesaya! Glory! వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు. వందనాలు వందనాలు యేసు స్వామి, వందనాలు వందనాలు వందనాలు
హల్లెలూయా. ఎవరైనా పట్టుకపోతే నడవలేని వ్యక్తి ఇప్పుడు తనకు తానే నడుస్తున్నాడు. ఆయన హల్లెలూయా. వాళ్ళు ఇద్దరు కలిసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎవరు సహాయం లేకుండా నడుస్తున్నాడు. బాబు నీకు నువ్వే మెట్టు దిగు, అప్పుడు స్వస్థత వచ్చేస్తాయి. సంపూర్ణంగా స్వస్థత వచ్చేట్టు లెక్క. నడవు. కమాన్ 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 గడ్డ. కేసు వేరు. నడవు. ఓ వందనాలు వందనాలు. నడవే. యేసు స్వామి వందనాలు. కమో. హే హే హే. వందనాలు వందనాలు. యేసు స్వామి వందనాలు. వందనాలు వందనాలు. శతకోటి వందనాలు. వందనాలు వందనాలు. శతకోటి వందనాలు. యేసు స్వామి వందనాలు. శతకోటి వందనాలు. యేసు స్వామి వందనాలు. శతకోటి వందనాలు. ఆరాధన ఆరాధన. హే హే. ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన. హల్లెలూయా. నీ పేరేంటమ్మా? ఎన్ని చదువుల కంట్లో చూపు 2 కనపడలేదు. years. ఇప్పుడు చదువు. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. ఆ. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. 24వ కీర్తన చదువు. త్వరగా చదువు. 24 కీర్తన. ఇది ఆది కాండం, తర్వాత కీర్తన చదువు. హల్లెలూయా. వందనాలు వందనాలు. వాడి చదువు. ఏదో ఒక కీర్తన కుయిక చదువు. నన్ను కరుణింపు దేవా, నన్ను కరుణింపు. కరుణించాడు. నేను నీ శరణు వచ్చి ఉన్నాను. ఆ. ఈ ఆపదలు తొలగింపు ముందు నీకు వరకు చిన్న చదువు కనపడదా? కనబడదు. ఇప్పుడు కనపడుతుందా? ఎవరిని స్వస్థపరిచారు? యేసయ్య. యేసయ్య స్వస్థపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు జస్ట్ తన ఉనికిని చాటుకుంటున్నాడు. రే ఈ గ్రౌండ్లో నేను ఉన్నానురా, మీకోసం వచ్చానురా అన్నట్టుగా ఎవరో ఒకరిని ముట్టి తన ఉనికిని చాటుకుంటున్నాడు యేసయ్య. ఆయన సజీవుడు, జీవ కలిగిన దేవుడు. స్వస్థత వెనకాల ఉన్న ఉద్దేశం ఇదే. జస్ట్ తన ఓనికిని చాటుకుంటున్నాడు ప్రభు. తన సజీవుడని మనకు చూపించుకుంటున్నాడు. సుదుల మధ్యలాసుడైన దేవుడు మన మధ్యకి వచ్చి ఉన్నాడు. తన ఓనికిని ఈ స్వస్థతల కార్యాల ద్వారా దేవుడు చాటుకుంటున్నాడు. కమాన్ చప్పట్లు కొట్టి దురాత్మ నుండి విడుదల పొందిన వాళ్ళు కూడా ఒక ఇద్దరు తీసుకొని రండి. కమాన్. హల్లెలూయా. దూరపు చూపు చిన్న అక్షరాలు కనిపి. ఇప్పుడు చదవండి, పర్వాలేదు. बड़े धन से अच्छा नाम अधिक है, चाहे योग्य है, और सोना चांदी से और ప్రకాశవంత होते उत्तम है. కనపడుతుంది. అప్పుడు ఎన్ని రోజులుగా మీకు కనపట్ల? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అయిందంట చిన్న అక్షరాలు కనపడలేదు. ఇప్పుడు దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి కంట్లో ఉన్న పొరలు రాలిపోయి స్వస్థంగా కనపడుతుందని సాక్ష్యం ఇస్తున్నారు. చప్పట్లు కొట్టే హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. స్టీవెన్సన్ గారు చెప్పారు వేలు వదిలేసి వచ్చారేమని. నేను వేలుగా చేతులు వదిలేసి వచ్చినట్టుగా ఉన్నారు కొంచెం మంది. చప్పట్లు కొట్టే. ఓహో హే హే. పేరేంటి? సరోజన అయ్యా. ఏమైంది? నాకు కంటి చూపు కడదు. పోయిన సంవత్సరం ఆపరేషన్ చేయించుకున్నా. ఇప్పుడు
ఇప్పుడు మీరు డాన్స్ మీద పాట ఆరాధన చేస్తున్నప్పుడు గుడ్డుగా కనపడింది, ఇప్పుడు తెల్లగా కనపడుతుంది. క్లియర్ గా కనపడుతుంది. క్లియర్ గా ఎవరు నిన్ను స్వస్థపరిచారు? నా యేసయ్య. నా యేసయ్య. అది బాగుంది. వందనాలు వందనాలు Come on! యేసు స్వామి వందనాలు యేసు స్వామి వందనాలు. పాపమంతా క్షమించావు వందనాలు యేసయ్యా. పరిశుద్ధ పరిచి ఆత్మ ఇచ్చావు వందనాలు. వందనాలు యేసు స్వామి వందనాలు 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 యేసు స్వామి వందనాలు. హల్లెలూయా. నీ పేరేంటి? బాబులాల్. బాబురావు, నీకేమైంది? బుక్స్ చూస్తే చిరాకు అనిపించేది. ఈ సైతం చాలా మందిలో ఉంది. బుక్ చూస్తే చిరాకు అనిపించేదంట. తర్వాత ఇంట్రెస్ట్ రాకపోయేది. నేను చనిపోవాలనిపించేది చదువుకున్నప్పుడు. బుక్స్ ఏ క్లాస్ చదువుతున్నా? ఇంటర్ ఫస్ట్. ఇప్పుడు నేను యేసు యేసు అన్నాను కానీ నీకేమైంది? చేతులు కాళ్ళు షేక్ అయ్యి. ఎక్కడ ఉన్నావు అసలు? వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరు నిన్ను విడుదల చేశారు? యేసయ్య. గట్టిగా చెప్పు. యేసయ్య. ఇంకా గట్టిగా. యేసయ్య. యేసయ్య సూసైడ్ చేయడానికి చనిపోమని ప్రేరేపించిన దురాత్మ నుండి ఈ రోజు తమ్ముడిని దేవుడు విడుదల చేసి ఉన్నాడు. గట్టిగా చెప్పండి. గట్టి నీ పేరేంటి? నా పేరు ప్రసాద్. వెనకాల ఇంత లావు గట్ట మెత్తబడిపోయింది. ఈ రాత్రి దేవుని యొక్క శక్తి తాకింది. కొట్టండి గట్టిగా చెప్పండి. డాడీ 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 డాడీ. హల్లెలూయా. ఈయన కదా బల్టి కొట్టింది ఇక్కడ. డే సైతాన్ వెళ్ళిపోయిందా లేదరా? బల్టి కొట్టే సైతాన్. నీ పేరేంటి చెప్పు? నీ పేరేంటి చెప్పు? జోసెఫ్ మణి. ఎన్ని సంవత్సరాల దురాత్మ శత్రు చేత పీడించబడుతున్నావు? 7 సంవత్సరాల నుంచి పిడుసులులాగా వస్తూ ప్రతి నెల పిడుసులులాగా 2 సార్లు. ఇప్పుడు ఆ దురాత్మ విడిచి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరನ್ನು స్వస్థపరిచారు? యేసయ్య. దురాత్మ 25 సంవత్సరాలుగా ఈయన పట్టి పీడిస్తుంది. ఈ రోజు ఆరాధన చేయడానికి ప్రారంభించుండగా ఆయన్ని అలా తోసుకుంటూ వచ్చి ముందుకు వచ్చి ఇక్కడ పడిపోయాడు. దురాత్మ వెళ్ళిపోయింది. ఈ రోజు ఫిట్స్ కూడా రాదు. దేవుడు స్వస్థపరిచేస్తాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. యేసు అనండి అందరూ. హల్లెలూయా. నా కంటి చూపు మస్కలు వచ్చాయి, దూరం చూపు అస్సలు కనబడుతుంది. ఇందాక మీరు ఆరాధిస్తున్నప్పుడు కూడా మీ ఫేస్ నాకు క్లియర్గా అస్సలు లేదు. ఇప్పుడు దూరం ఉన్న మనుషులు కూడా అర్థమవుతున్నారు, నాకు క్లియర్గా అనిపిస్తుంది. ఎక్కడితో వచ్చారు? ఏ ఊరుండి వచ్చారు? ఇక్కడే. ఇక్కడన్నా మిమ్మల్ని ఎవరు స్వస్థపరిచారు? యేసయ్య. యేసయ్య బిడ్డను స్వస్థపరిచాడు. కొట్టండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొట్టి. ఈ రాత్రి చివరిగా ఒక చిన్న చాలా మంది టైం అయిపోతుంది. ఈ రాత్రి
పక్షవాతం. ఈ రాత్రి మూగవారు, మూగ ఒకసారి చేతులు ఎదురు మరలా మూగ క్విక్గా ప్రేరాలు తీసుకుని రండి, ప్రార్థన చేసి వాళ్ళ నోట్లో పోస్తాం. యేసు నామములో మూగదయ్యమా, అధికారం కలిగిన యేసు నామములో మూగదయ్యమా ఇప్పుడే విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. స్పిరిట్ ఆఫ్ డెఫ్ అండ్ డెమ్ కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో స్వస్థత, 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 యేసు నామములో స్వస్థత. ఇప్పుడు అద్భుతం జరుగును గాక. ముట్టండి ప్రభా. యేసు నామములో మాట వచ్చిన గాక, 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 యేసు నామములో మాట వచ్చిన గాక. ఆమెను పరీక్షించండి. ఆ పెద్దవాడిని అమ్మ నాన్న యేసు అని మాట్లాడించండి, మాట్లాడించండి, మాట్లాడించండి. అమ్మ నాన్న యేసు, మూగవాళ్ళని అమ్మ నాన్న యేసు అని మాట్లాడించండి. హల్లెలూయా. ప్రేయర్ ఆయిల్ పోసి రాయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చివరికి అందరం కలిసి ఒక్కసారి, మీరు ఏమనుకోరు కదా. హల్లెలూయా. మూగవాళ్ళు, హల్లెలూయా. ఎంతమందిలో మూగతనం ఉంది చేతులతోనే. ఈ అబ్బాయి మూగాడా? మాట్లాడుతున్నాడా? అక్కడ పైకి తీసుకురా. దా అమ్మ నీ పేరేంటి? చెప్పండి అమ్మా, ఏమైంది? పక్షవాతం వచ్చి అయితే నాకు నా భర్త కూడా వచ్చింది. నా భర్త వచ్చి సంవత్సరం అవుతుంది, నాకు వచ్చి 7 సంవత్సరాలు అవుతుంది. దానివల్ల మీరు ఏం చేయలేకపోయారు? చేతుల పైకి ఎత్తలేకపోయారా? ఇప్పుడు దేవుడు నమ్ముకున్నాక ఇప్పుడు పర్లేదు. ఇప్పుడు చేతుల పైకి ఎత్తలే, నడవండి. వందనాలు. అమ్మ చేతుల పైకి ఎత్తండి. శాపాన్ని విరిచాడు, రోగాన్ని తొలగించాడు, స్వస్థపరిచి ఆశీర్వదించాడు. వందనాలు వందనాలు. ఈ అబ్బాయిని పరీక్షించండి. జాషువా, ఈ అబ్బాయిని పరీక్షించు. లాస్ట్గా ఈ అబ్బాయిని పరీక్షించు. అమ్మా ఏంటి? హలో, పైకి రా. పరీక్షించండి. చివరిగా నేను ప్రవచన పలుకుతున్నాను. దేవుడు ఈ ఖమ్మం పట్టణాన్ని దీవిస్తున్నాడు. ఉజ్జీవం ప్రారంభమవుతున్నాయి. ప్రార్థన పరులు ఈ ఖమ్మంలో దేవుడు లేపబోతున్నాడు. ఆత్మపరులైన దైవ సేవకులకు ఇది ఈ సంవత్సరం ఒక పంట సంవత్సరంగా ఉండబోతుంది. సంఘాన్ని విడిచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి రాబోతున్నారు. అభిషేకం కలిగిన సేవకుల్ని దేవుడు హెచ్చించబోతున్నాడు. ఈ సంవత్సరం అద్భుతాలు జరగబోతున్నాయి. మీ సంఘం ఎవరెవరైతే సంఘాలు ఉన్నాయో, చర్చ్ ఉన్నాయో, నేను చెప్తున్నాను ప్రవచనం, సేవకులారా మీ చర్చ్ పట్టజాలదు. అక్టోబర్ నవంబర్ నెలకు వచ్చేసరికి మీ చర్చ్ పట్టజాలదు. ఎంత పెద్ద చర్చ్ అయినా నిండిపోబోతున్నాయి. కొత్త ఆత్మలు రాబోతున్నారు. ప్రతి ఆదివారం బాప్టిజం కార్యక్రమం జరగబోతున్నాయి. దేవుడు కొత్త ఆత్మలు తీసుకొని రాబోతున్నాడు. విడుదల దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ ఇంటిలో ఎవరెవరైతే వ్యసనాలకు లోనై రక్షించబడకుండా ఉన్నారో వాళ్ళందరూ రక్షించబడబోతున్నారు. నమ్ముతున్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొట్టి
హల్లెలూయా. రెండు కళ్ళు ఆపరేషన్ అయినా ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి ఇప్పుడు మరి ప్రార్థనలో దేవుడు యేసయ్య నాకు చూపి ఇప్పుడు కళ్ళు వాపడు యేసయ్య ఫెయిల్ అవడు. యేసయ్య చూపించండి కళ్ళు. ఇప్పుడు కళ్ళు క్లియర్ కనపడు. ఎవరన్నా స్వస్థపరచు. యేసయ్య కొట్టండి గట్టిగా చప్పట్లు. యేసప్పా హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం మీ మీద ఎక్కువ దేవుడు దృష్టి పెడతాడు. తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లిదండ్రులు లేని వారు, తండ్రి ఉండి తల్లి ఉండి తండ్రి లేని వాళ్ళు, అలాగే తండ్రి ఉండి తల్లి లేని వాళ్ళు, ఇలాగా ఎవరైతే సింగిల్ పేరెంట్స్ లేకపోతే ఇద్దరు ఆర్ఫనేజ్లో ఎవరైతే ఆర్ఫన్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, నాకు తల్లిదండ్రులు లేరన్న వాళ్ళందరికీ మీ అందరికీ యేసయ్య తండ్రిగా ఉండబోతున్నాడు. ఈ సంవత్సరం మీకు ప్రత్యేకంగా అద్భుతం జరగబోతున్నాయి, మేలు జరగబోతున్నాయి. ప్రభు మనందరిని ఆశీర్వదించే టైం లేదు, తర్వాత లాస్ట్లో చెప్పిస్తాం. 7 సంవత్సరాలు ఏంటి దురాత్మలు. తమ్ముడు వెళ్ళిపోయిందా? రైట్. 5 సంవత్సరాల నుంచి ప్రేయర్ చేయలేదు. ఇప్పుడు మీరు ప్రేయర్ చేయని దురాత్మలు పారిపోను కాకంటే షేక్ వచ్చేసి బ్రదర్స్ పట్టుకోవచ్చు. దురాత్మ వెళ్ళిపోయిందా? అవును. ఈ రోజున ఎక్కువ ప్రార్థన చేస్తాం. గట్టిగా గట్టిగా చెప్పండి. ప్రభు మనందరిని ఆశీర్వదించిన గాక, మీకు మేలు జరిగిన గాక, విడుదల వచ్చిన గాక. ఒక్కసారి అందరు కలిసి 3 సార్లు యేసు అనని. లావలేదు. హల్లెలూయా అనండి 3 సార్లు. హల్లెలూయా. రే ఆశీర్వాదం గట్టిగా అంటారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టండి గట్టిగా చెప్పాలి. కూర్చోండి, కూర్చోండి. ఈ దినాల్లో దేవుని యొక్క అభిషేక జీవితంలోనికి మనం ప్రవేశించాలి. During these times we need to enter into the anointed life of God. ఇది మీరు అభిషేకించబడుతున్న సమయం. This is a time you're going to be anointed. హల్లెలూయా, hallelujah. కొంతమంది పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కలిగి ఉన్నారు. Some people is already having the infilling experience of the Holy Spirit. పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించే అనుభవాన్ని చూపిస్తుంది. The infilling experience of the Holy Spirit shows that the Holy Spirit dwells inside us. అగ్నితో బాప్టిజం అనేది కూడా ఇదే అర్థాన్ని ఇస్తున్నాయి. And this also gives the meaning that being baptized by the fire. మత్తయి సువార్త 3:11 బట్టి అగ్ని బాప్టిజం దేవుడు ఇస్తానంటున్నాడు. And according to Matthew chapter 3 verse 11, God is promising the fire baptism. హల్లెలూయా, hallelujah. పెంతెకోస్తు అభిషేకం అన్న కూడా ఇదే అర్థము. The meaning of the Pentecostal anointing is also the same. నింపుదల అనుభవం, the infilling experience. అయితే నింపుదల అనుభవం ఉంటే చాలదండి. And if you have the infilling experience itself, it is not enough. పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత మనలను సంపూర్ణపరచాల ఉద్దేశంతో ఆయన అనేక విధమైన నూతనమైన కార్యాలని వేరియస్ వేలో వ్యత్యాసమైన రీతిలో వ్యత్యాసమైన పద్ధతులు మనం నడిపిస్తాడు. When the Holy Spirit comes inside us to make us perfect, he will works in various ways to make us perfect. మొదటిగా ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోనికి వచ్చినప్పుడు అన్య భాష మాట్లాడుతున్న అనుభవంలోనికి వస్తాడు. And when in the first experience when the Holy Spirit comes inside, he will speak in new tongues. అన్య భాష మాట్లాడటము పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడానికి ప్రధానమైన రుజువై ఉంది. The first and the prominent sign that the Holy Spirit dwells in that is that we speak in new tongues. తర్వాత పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడుతున్నాం. And later we are being sealed by the Holy Spirit. హల్లెలూయా, hallelujah. దుష్టుడు మనల్ని ముట్టకుండా ఎందుచేతంటే మనం అభిషేకించబడుతున్నాం కాబట్టి మనం పరిశుద్ధాత్మతో ముద్ర వేయబడుతున్నాం. Because we are anointed, we are being sealed by the Holy Spirit. ఎఫెసీ పత్రిక 1:13 14 ఉంది. It is in Ephesians chapter 1 verses 13 and 14. తర్వాత వరాలతో నింపబడుతున్నాం. Later we are being filled with the gifts.
మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుండి చెప్పబడుతున్నాయి. And in 1 Corinthians chapter 12 and verse 7 onwards it is written. తర్వాత గలతీ పత్రిక 5:22 బట్టి ఆత్మ ఫలాల చేత నింపబడుతున్నాం, అది దేవుని యొక్క స్వభావాన్ని మనకు ఇచ్చుచున్నవిగా కనపడుతున్నాయి. Galatians chapter 5 verses 22 we can see the nature of God is given to us through the fruits of the spirit. మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క స్వరూపంలోనికి మనల్ని మారుస్తున్నాడు. The Holy Spirit who has come inside us, he is transforming us in the image of God. రెండవ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17-18వ వచనంలో మనం చూస్తున్నాం. We can see this in 2 Corinthians chapter 3 verses 17 and 18. మనలను పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసి ఆ ప్రభువు యొక్క పోలికలోనికి మనల్ని మారుస్తున్నాడు. And he released the Holy Spirit inside and he transforms us in the image and the likeness of God. హల్లెలూయా. Hallelujah. తర్వాత మనము పరిచర్యలో వాడబడినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉంచబడిన పిలుపుని ఏర్పాటు గురించి తెలియపరిచి మనం వాడుకోవడానికి ప్రారంభిస్తున్నాడు. And later the Holy Spirit will make us to know the calling and the purpose of us and he will use us in the ministry. హల్లెలూయా. Hallelujah. ఇవన్నీ ఒక్క పరిశుద్ధాత్మ దేవుడి వలన మన జీవితంలో జరుగుతున్నాయి. All this will happen in us only through the one Holy Spirit. వీటన్నిటితో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు. Along with all these things the Holy Spirit is anointing us. హల్లెలూయా. Hallelujah. దేవుని ఆత్మ తైలవలే మన మీద పోయబడుతున్నాయి. God's spirit like oil, it is being poured upon us. అభిషేకం అనేది దేవుని యొక్క శక్తి సామర్థ్యతను సూచిస్తున్నాయి. Anointing always represents the ability and capability of God. హల్లెలూయా. Hallelujah. మనము దేవుని కొరకు పని చేయాలనే ఉద్దేశంతో మన శక్తి, మన బలము, మన జ్ఞానము సరిపోదు గనుక దేవుడు తన జ్ఞానాన్ని, తన శక్తిని, తన తెలివిని, సామర్థ్యతను మనకు పంచిపెడుతున్నాడు. దీని అభిషేకం అంటున్నాం. And we call the anointing that when our power is not enough to do the God's calling and purpose, when he fills us with his ability and capability to work for his purpose, and this is called anointing. ఇది నూనెతో అభిషేకించబడుతున్న అనుభవం. This is the experience of being anointed with the oil. కీర్తన 23:5లో నా తల నూనెతో అంటి ఉన్నావు అంటున్నాడు. And in Psalm 23 and 5 he says, you have anointed my head with oil. అయితే కీర్తన 92:10లో అంటున్నాడు. And again he says in Psalm 92 and verse 10, నా కొమ్మును నూనెతో అభిషేకిస్తున్నావు అంటున్నాడు. and he says that you have anointed my horn with the oil. హల్లెలూయా. Hallelujah. మన కొమ్ము దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకించబడాలి. Our horn has to be anointed with the oil of God. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. ఈ కొమ్ము అనేది దేని చూపిస్తున్నాయి? What does this horn represent? విశ్వాసమైన అర్థాలు మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. In the Holy Scriptures we can see different interpretation about this. ద్వితీయోపదేశకాండ 33:10లో మనం చూస్తే దేవుడు ఇచ్చే బలానికి ఈ కొమ్ము సాదృశ్యంగా ఉంది. According to Deuteronomy chapter 33 and verse 17 it stands as a representation of the strength of God. హల్లెలూయా. Hallelujah. కొమ్ము అనేది బలాన్ని చూపిస్తున్నాయి. Horn represents strength. హల్లెలూయా. Hallelujah. యోబు గ్రంథం 16:10 అయితే in Job 10:16 and verse 10 హానర్ చూపిస్తున్నాయి. it represents honor. దేవుని చేత కనపరచబడుతున్న అనుభవం మనకు కొమ్ముకు సాదృశ్యంగా ఉంది. And the horn represents being honored by God. దేవుని నామానికి స్తోత్రం. All glory to God. ఇంకా మనం లోతుగా అధ్యయనం చేస్తే కనుక ఈ కొమ్ము అనేది దేని చూపిస్తుందంటే కింగ్డమ్‌షిప్ ని చూపిస్తున్నాయి. When you profoundly meditate on this, it represents and shows the kingdom of God. దానియేలు గ్రంథం 8:9లో చూస్తున్నాం. We can see in 8 and verse 9. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. Hallelujah. లూకా సువార్త 1:69 అయితే రక్షణ అనే కొమ్ము గురించి రాయబడి ఉంది. And later in Luke chapter 1 and verse 69 it is written about the horn of salvation. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో అనేక క్రియలకు కారణమై ఉంది. And in the Holy Bible it has become the reason for different meanings. హల్లెలూయా. Hallelujah. జకర్యా గ్రంథం 1:19, Zechariah chapter 1 and verse 18, ఇర్మియా గ్రంథం 48:25, Jeremiah chapter 48 and verse 25, దానియేలు గ్రంథం 8:24, and book of Daniel chapter 8 and verse 24. ఈ యొక్క కొమ్ము అనేది దేని చూపిస్తుందంటే The horn represents, రాజరిక జీవితాన్ని చూపిస్తున్నాయి. it represents and shows us the kingship.
పవర్ అథారిటీని చూపిస్తున్నాయి. It shows the authority. దేవనామానికి మహిమ కలుగును గాక. All glory be to God alone. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. కానీ ఇక్కడ ప్రత్యేకమైన అర్థం ఏంటి? But here what is a special meaning? ఇక్కడ మరొక అర్థాన్ని చూపిస్తున్నాయి. And it gives a various meaning here. కొమ్మును కొత్త నూనెతో అభిషేకించబడటం అనేది And the horn being anointed with a new oil, విశ్వాసమైన అర్థాన్ని చూపిస్తున్నాయి. it gives a very unique meaning. ఈ కొమ్ము అనే దానికి ఇన్ని అర్థాలు ఉన్నా ఇప్పుడు నేను చెప్పబోతుంది మీ జీవితానికి అనుభవించబడుతున్నాయి. Though horn has various meanings, but now the meaning that I am going to give you regarding horn will be so much applicable to your life. దేవనామానికి స్తోత్రం. All glory be to God. హల్లెలూయా. కుర్రపోతుకు బలం ఏదంటే కొమ్మే. For the unicorn, the strength is the horn. ఈవెన్ అనేక జంతువులకు బలం శక్తి ఏదంటే దాని ఒక కొమ్మె అని మనకు అర్థమవుతుంది. So we can understand that for different animals the strength lies in the horns. హల్లెలూయా. Hallelujah. ఈవెన్ మనము గేదెలు తీసుకోవచ్చు. So for example, let us take buffaloes. కౌను మనం తీసుకోవచ్చు, పశువులు తీసుకోవచ్చు. We can take the cow. హల్లెలూయా. Hallelujah. దానికి కొమ్ము ఉంటాయి, కొమ్మే తన బలము. So the horns are its strength. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఇప్పుడు తన శత్రువులు ఎదుర్కొంటున్నప్పుడు when facing the enemy, కొమ్ము ఉన్న ఏ ఒక్క జంతువు కాళ్ళతో ఎదిరించడానికి, కాళ్ళతో మరి ఫైట్ చేయడానికి, యుద్ధం చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడదు. To face the enemy, no animal which has horns will fight with the legs. తన శత్రువులతో పోరాడటానికి కొమ్ము ఉండగా కాళ్ళు వాడుకోదు. So when it has horns to fight the enemy, it will not use its legs to fight. హల్లెలూయా. తన కొమ్మునే వాడుకుంటుంది. It will only use its horn. అది ఆ యొక్క జంతువులకున్న జ్ఞానం. That is the wisdom given to the animal. తన కాలు కంటే కొమ్మే చాలా బలమైనదని తెలుసు. It very well know that the horns are very powerful than the legs. పాదాలతో కాలుతో నేను యుద్ధం చేస్తే ఓడిపోతానని తనకు తెలుసు. It knows very well that if it's fight the enemy with the legs, it will fail. నాకు విజయం కావాలి, నా కొమ్ముతోనే దాన్ని పొడిచి చంపాలని పశువులకు జంతువులకు తెలుసు కాబట్టి కాలు ఉన్నప్పటికీ కొమ్మునే వాడుకుంటుంది. So to achieve victory in their life, or though they have the feet to fight, they will only use their horns to fight because they know that the strength lies in it. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఎంతమంది ఎన్ని జంతువులు వచ్చి నీ కాళ్ళతో యుద్ధం చేయవచ్చు కాదంటే అవి యుద్ధం చేయవు. Though many animals come and tell that you have to fight the battle with your legs, they will not listen to it. ఎందుకంటే ఈ యొక్క పశువులకు తన కాలు కంటే కొమ్మే బలమైనదని తెలుసు. Because these animals they know very well that their horns are very powerful than their legs. కొమ్మును గురించి అవగాహన దానికి ఉన్నాయి. It has an understanding about the horns. దేవుని బిడ్డలారా, dear children of God, కాలు ఉండగా కొమ్మును వాడటం అనేది దేని చూపిస్తుంది? జ్ఞానాన్ని చూపిస్తుంది. So instead of having legs, if they use the horns, it represents wisdom. దేవుడు మన జ్ఞానముతో నింపాలని ఆశపడుతున్నాడు. God wants to fill us with the wisdom. దేవుని నామానికి స్తోత్రం. All glory be to God. మన జ్ఞానాన్ని కొత్త నూనెతో అభిషేకించాలని ఆశపడుతున్నాడు. God wants to anoint our wisdom with his new oil. ఈ రోజు అభిషేకించబడాల్సిన మీ జ్ఞానాన్ని today your wisdom has to be anointed. దేవునికి మహిమ కలుగును గాక. All glory be to God alone. జ్ఞానం అనే ఈ కొమ్ము అనే దానికి అనేక అర్థాలు నేను ముందు చెప్పినట్టు ఉన్నప్పటికీ ఈ రోజు నిన్ను కొత్త నూనెతో అభిషేకించబోతుంది నీ జ్ఞానాన్ని. So though as I told you before that the horn has various meanings, today your horn is going to be anointed with fresh oil. దేవనామానికి స్తోత్రం. All glory be to God. పరిశుద్ధ గ్రంథంలో వివిధమైన జ్ఞానాలు ఉన్నాయి. There are different types of wisdoms in the Bible. హల్లెలూయా. Hallelujah. మనుషునికి జ్ఞానం ఉంది. The man's knowledge. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. It is in 1 Corinthians chapter 1 and verse 25. మనుషులకు తెలివి ఉంది. Man's wisdom. హల్లెలూయా. Hallelujah. లోక జ్ఞానం ఉంది. Worldly knowledge. అది 27వ వచనంలో రాయబడి ఉంది. It is written in 27th verse. లోక జ్ఞానం ఉంది. There is worldly knowledge.
దెయ్యపు తెలివి, దెయ్యానికి ఉన్న తెలివి, demonic wisdom. దేవనామానికి స్తోత్రం. All glory be to God. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో రాయబడి ఉంది. It is written in James chapter 3 and verse 15. హల్లెలూయా. Hallelujah. అయితే ఏ జ్ఞానం మన కొమ్మును దేవుడు అభిషేకించాలని ఆశపడుతున్నాడు? Which horn God wants to anoint today? మొదటిగా నేను చెప్పబోయిన ఈ జ్ఞానం అంతా గ్రీక్ లో బనార్జీ అని పిలువబడుతుంది. And what all the meanings I gave for the horn, it is called as Banerjee. దీనికి ముందు చెప్పిన ఈ జ్ఞానం అంతా బెనర్జీ అనే గ్రీక్ పదం చేత పిలువబడుతుంది. What all the wisdoms I told you, it is called in the Greek word as Banerjee. ఇప్పుడు దైవిక జ్ఞానం ఉంది. Now it is a divine wisdom. దేవనామానికి స్తోత్రం. All glory be to God. దేవుడిచ్చే జ్ఞానం, The wisdom given by God. పరిశుద్ధాత్మ దేవుడిచ్చే జ్ఞానం, The Holy Spirit given wisdom. హల్లెలూయా. Hallelujah. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. And let us read Isaiah chapter 12 and verse 1. పరిశుద్ధాత్మ దేవుడి జ్ఞానం వివేకానికి ఆధారముగా ఆత్మ. And the Holy Spirit is the spirit of understanding and wisdom. ఈ జ్ఞానాన్ని దేవుడు అభిషేకిస్తున్నాడు. And this wisdom God is anointing. దైవిక జ్ఞానం అభిషేకించబడుతుంది. The divine wisdom is being anointed. ఈ దైవిక జ్ఞానానికి గ్రీక్ భాషలో సోఫియా అని పిలువబడుతుంది. And this divine wisdom in Greek language is called as Sophia. ఈ సోఫియాను దేవుడు అభిషేకిస్తున్నాడు. God is anointing this Sophia. దైవ జ్ఞానాన్ని వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానాన్ని. And this gift of wisdom and the divine wisdom. హల్లెలూయా. Hallelujah. దైవిక జ్ఞానం అనేది దేవుని యందు భయభక్తుల ద్వారా కలిగే జ్ఞానం అది. The divine wisdom is the one which is given by God when you have the fear towards God. దేవనామానికి స్తోత్రం. All glory be to God. బైబిల్లో అందుకొరికి రాయబడి ఉంది. సామెతల 1వ అధ్యాయం 6వ వచనంలో దేవునికి భయపడటమే జ్ఞానానికి ప్రారంభమని రాయబడి ఉంది. That is the reason in Proverbs chapter 1 and verse 6 it is written, the fear of the Lord is the root of wisdom. సామెతలు 1:7లో రాయబడి ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితమే జ్ఞానానికి ప్రారంభం. That is the reason it is written in Proverbs chapter 1 and verse 7, the fear of the Lord is the beginning of knowledge. దేవనామానికి స్తోత్రం. All glory be to God. ఇది దేవుని యందు భయభక్తులు కలగడం ద్వారా వచ్చే జ్ఞానం. And this is the knowledge you will get. This is the wisdom you will get when you have the fear of God. దేవునికి భయపడటం అంటే దేవునికి లోబడటం. The fear of God is the obedience to God. దేవుని విషయంలో ఎంతెందుకు మనం లోబడుతున్నామో అంతందుకు మనం అభిషేకించబడతాం. As much as you are obedient to the word of the God, that much you will be anointed. మన జ్ఞానం విస్తరిస్తా ఉంటాయి. And your wisdom will expand and multiply. అయితే వరముగా ఇవ్వబడుతున్న జ్ఞానం ఉంది. But there is another one, that is the gift of wisdom. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఇవ్వబడుతున్న జ్ఞానం. And it is the wisdom given through the Holy Spirit. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంది. It is written in 1 Corinthians chapter 12 and verse 18. బుద్ధి వాక్యం. It is called word of wisdom. మొదటిగా బుద్ధి వాక్యం. Word of wisdom. జ్ఞాన వాక్యం. Word of knowledge. ఆత్మల వివేచన. The discerningness in the spirit. ఈ మూడిటి వలన ఒక మనిషి జ్ఞానము చేత నింపబడుతున్నాడు. Through these three things man will be filled with the wisdom of God. ఈ యొక్క జ్ఞానం దేవుడి తెలివిని దేవుడు మీకు నింపబోతున్నాడు. And today God is going to fill you with this wisdom. హల్లెలూయా. Hallelujah. ఈ తెలివి మీకు సొల్యూషన్ తీసుకొస్తాయి, పరిష్కారం తీసుకొస్తాయి. This wisdom will bring solution in your life. భవిష్యత్తులో జరగబోతున్న వాటిని తెలియపరిచి మిమ్మల్ని తప్పిస్తాయి. And this will let you know about the future things that are going to happen, and it will escape you from harm. వివేచన కలుగజేస్తాయి. It will give you discerning. శత్రువు యొక్క సమస్తాన్ని గురించి వివేచన కలుగజేస్తాయి. And it will give you a discerning about all the things of the devil. దేవుడు ఇటువంటి జ్ఞానముతో దేవుడు నింపబోతున్నాడు. And God is going to fill you all with this kind of wisdom. దేవుడు మనను బుద్ధి తెలివితో నింపునగాక. May God fill you with the wisdom and knowledge. దేవుడు మనల్ని అభిషేకించునగాక. May God anoint you all. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. At this time I'm going to pray for you.
పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, our dear faithful heavenly నీకు Father, వందనాలు స్తోత్రాలు ప్రభా. we thank you, we praise you, Lord. మమ్మల్ని క్షమించండి ప్రభా, Forgive all of us, Lord. పరిశుద్ధపరచండి ప్రభా, Sanctify all of us, పరలోక Lord. మహిమ దిగునుగాక, May the heavens glory descend upon, Lord. ప్రసన్నత దిగునుగాక, May God's presence discipline, Lord. జ్ఞానముతో నింపండి, Fill everyone with the wisdom, నీ Lord. మహిమతో నింపండి, Fill everyone with your glory. నీ అభిషేకముతో నింపండి, Fill everyone with your anointing, Lord. పేరు పేరు చెప్పున ఆశీర్వదించండి. Bless each and one by name, Lord. జ్ఞానముతో నింపబడుదురుగాక, May you be filled with the wisdom and God. జ్ఞానముతో నింపబడుదురుగాక, May you be filled with the magnificent wisdom of God. Bless them, Lord. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. In Jesus' name we pray and ask, Lord. ఆమేన్. Amen. హల్లెలూయా. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 19వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. వరంగల్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు చెన్నై మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం దహించు అగ్ని చర్చ్, గూడెం, అద్దరి వీధి, అల్లూరి జిల్లా. మరిన్ని వివరాలకు 7671047855 9492995842. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75.
రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. My address, Dr. Thomas, Dahinchu Agni Ministries, Tummalova, Rajamahendravaram.